హాయ్, వెల్కమ్ టు అమూల్య కిచెన్. ఈరోజు వచ్చేసి ఎగ్ కర్రీ అండి. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేయాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు, ఇలా చేసుకోవాలండి. ఇది వచ్చేసి మసాలా అండి, ఇలాచీలు 2, ఇది వచ్చేసి బిర్యానీ ఆకు అండి, సాజీరండి, ఆనియన్ అంతా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఈ కర్రీకి. ఒక బగారాకు, ఇందాక మసాలా వేసుకున్నాం కదా, ఒక ఇలాచి, జీలకర్ర, ఇది వచ్చేసి అల్లం అండి కొంచెం వేసుకొని, పచ్చిమిర్చీలు, పసుపు, ఇలా కలిపేసుకొని నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్గులు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇంట్లో సాల్ట్ వచ్చేసి పసుపు, నెక్స్ట్ వచ్చేసి కారము, ఇలా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అట్లా వేయించాలి. ఇది వచ్చేసి ఇందాక ఆనియన్ పేస్ట్ లాగా చేసుకున్నాం కదా మసాలా, ఆనియన్ అదండి. కొన్ని వాటర్ పోసుకోవాలి, కొంచెం పసుపు, అల్లం పేస్ట్ మగ్గాలి. ఇది వచ్చేసి ఇలా కావాలండి. ఎగ్స్, కారం 2 స్పూన్లు మీకు తగినంత వేసుకోండి. కారం, కొంచెం సాల్ట్ రుచికి తగ్గట్టు వేసుకోండి. ఎంత కారం తింటారో అంతే వేసుకోండి. కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ధనియా పౌడర్ అండి, జీరా పౌడరు, ఎగ్స్ వేసుకోవాలి. ఆ ఎగ్స్ అంతా మసాలాకు పట్టేలాగా కలిపేసుకొని ఇంకొంతసేపు అలా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచాలి అలా. నెక్స్ట్ 5 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూడండి. ఎగ్ బాయిల్ అయింది, మసాలా అంతా పట్టేసింది ఎగ్గుకి. మళ్ళీ కాసేపు పెట్టేసుకొని కొత్తిమీర, పుదీనా కలిపి వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. రొట్టెలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. సర్వ్ చేసుకోవడమే. ఇది ఒక్కసారి ఇలా చేసుకుంటే మళ్ళీ ఎప్పటికీ అలానే చేసుకుంటారు. చాలా బాగుంటుంది ఈ కర్రీ, సూపర్ టేస్ట్. చపాతీకి అయితే చేశాను, చాలా బాగుంటుంది, హోటల్ స్టైల్ లాగా. థ్యాంక్ యూ.